నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో అత్యవసర కేబినెట్ సమావేశం, అందుబాటులో ఉన్న అధికారులతో చర్చలు, ఆ తర్వాత టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం, గంటల కొద్ది చర్చల తర్వాత పత్రికా సమావేశం. పూర్తిగా ఇందులో సారాంశం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, రాష్ట్ర రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిట్ట నిలువున ముంచుతుంది, కేంద్ర ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీ దీర్ఘకాలికమైన పోరాటాలు చేస్తారు. మంత్రుల బృందం ముఖ్యమంత్రి గారే స్వయంగా ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారి కథ తేలుస్తామని చెప్పి తాటికాయంత అక్షరాలలో వాళ్ళ సొంత మీడియాలో ప్రచారం కల్పించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తుండ్రు, వివక్ష ప్రదర్శిస్తుండ్రు, ఇది ఫెడరల్ స్ఫూర్తికి మంచిది కాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే ప్రకటన చేశారు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు, అమిత్ షా గారితో సహా చాలా సందర్భాలలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడుతుంది, వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు, వీళ్ళను తొందరలోనే జైలుకు పంపించడం ఖాయము అని చెప్పి ఇంకొక పక్క నుంచి బీజేపీ నాయకత్వము కేంద్ర మంత్రులతో సహా కలిసి రంకెలేస్తున్నారు. ప్రజలందరినీ మభ్యపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నామని కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వమేమో కేసీఆర్ కుటుంబం యొక్క దోపిడీ మీద మొత్తం సమాచారం సేకరించడం, మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, కేసీఆర్ గారి కుటుంబాన్ని జైలుకు తోలుతాం, రోజులు దగ్గర పడ్డాయి, మూచలు లెక్క పెట్టాలని చెప్పి బీజేపీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రులతో సహా ఈ రకంగా మాట్లాడుతూ వచ్చారు. ఈ సందర్భంలో సింగరేణికి సంబంధించిన నైని కోల్ మైన్ ఒడిశాలో ఏదైతుందో దీనికి సంబంధించి టెండర్లు పిలిచిండ్రు. టెండర్లు కొన్ని కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు పొందుపరిచి అదానీ కంపెనీకి టెండర్ను కట్టబెట్టి అదానీ వెనకాల ప్రతిమా శ్రీనివాసును కేసీఆర్ గారు సమీప బంధువు సొంత బామర్ది ప్రతిమా శ్రీనివాస్కు కట్టబెట్టి 50,000 కోట్ల రూపాయల టెండర్లను కొల్లగొట్టాలని ప్రణాళికబద్ధంగా నియమ నిబంధనలు కఠినతరం చేసి అదానీ కంపెనీకి మాత్రమే అర్హత సాధించే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆరోపణలు చేయడం కాదు, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసినాం, హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేసినాం, కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారికి ఫిర్యాదు చేసినాం, కోల్ సెక్రటరీ గారికి ఫిర్యాదు చేసినాం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేసినాం, సిబిఐకి ఫిర్యాదు చేసినాం, ఇతర విచారణ సంస్థలకు అన్నిటికి కూడా రాతపూర్వకమైన ఫిర్యాదు చేసి టెండర్లు పిలిచినప్పుడే ఈ టెండర్లు పిలిచింది, ఇందులో పెట్టిన నియమ నిబంధనలు ఒక సంస్థను దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థ వెనకాల ప్రతిమా శ్రీనివాస్ కేసీఆర్ గ్యాంగ్ ఉన్నది, దోపిడీకి పాల్పడుతుందని చెప్పి ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే అన్ని విచారణ సంస్థలకు మేము ముందుగానే ఫిర్యాదు చేసినాం. ఈ మా ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది, మంత్రులు మాట ఇస్తూనే ఉండ్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రి గారికి స్వయంగా కలిసి ఫిర్యాదు చేస్తే దాదాపుగా ప్రధానమంత్రి గారు 30 నిమిషాలు ఏ రకంగా సింగరేణి కార్పొరేషన్లో నియమ నిబంధనలు ఉల్లంఘించి శ్రీధర్ అనే ఐఏఎస్ అధికారిని 8వ సంవత్సరం కూడా డెప్యుటేషన్ మీద కొనసాగిస్తున్న వివరాలతో పాటు టెండర్లో ఏ రకంగా అవకతవకలకు పాల్పడ్డారో పూర్తి వివరాలను ప్రధానమంత్రి గారికి వివరించిండు. ప్రధానమంత్రి గారి మాటలు ఒక భరోసా కల్పించినట్టు, విచారణకు ఆదేశిస్తాం అన్నట్టుగా మాకు భ్రమలు కల్పించారు. ప్రహ్లాద్ జోషి గారి దగ్గరికి మేము ఇద్దరం కలిసిపోయినాం. నేను వివరంగా చెప్పిన ఈ రకంగా మొత్తం కోల్ ఇండియా వాళ్ళ నుంచి మొదలు పెడితే దేశంలో ఉండే ఈ కోల్కు సంబంధించిన టెండర్ల జాయింట్ వెంచర్స్ని కన్సార్షియంను అనుమతిస్తున్నారు. తద్వారా కాంపిటీషన్ పెరిగి కాంపిటేటివ్
ప్రైజ్ బిడ్డింగ్ జరుగుతుంది, దాంతో ప్రభుత్వానికి ఆదా జరుగుతుంది. ఇవాళ సింగరేణి కంపెనీని వీళ్ళు కుట్రపూరితంగా దివాలా తీయించి వాళ్ళకు కావలసిన కంపెనీకి కట్టబెట్టి వేలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు ఏదో విచారణ జరిగేటట్టుగానే అనిపించినట్టుగా కనిపించింది. కానీ అక్కడ అది జరగలే. 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది సింగరేణిలో, 51% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అనుమతిస్తే తప్ప ఒక ఐఏఎస్ అధికారిని డెప్యుటేషన్ మీద కొనసాగించడానికి వీల్లేదు. ఇవాళ 7 సంవత్సరాలు ఈ జనవరిలోనే శ్రీధర్ గారు పూర్తి చేసుకున్నారు. 8వ సంవత్సరం అక్కడ సింగరేణి సీఎండీగా శ్రీధర్ను కొనసాగించాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకపోయినా శ్రీధర్ సింగరేణి సీఎండీగా కొనసాగిస్తూ టెండర్లను పిలిచి టెండర్లలో నియమ నిబంధనలు అదాని కంపెనీకి అనుకూలంగా పెట్టి ఇతర ఎవరిని పోటీకి రాకుండా నియంత్రించి దాదాపుగా నైని కోల్ మైన్ ఒడిశాలో ఉన్నదాన్ని 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్టును ఒక సంస్థ కట్టబెడుతున్నాడు. ఇది అక్రమం. నియమ నిబంధనల ప్రకారం శ్రీధర్ అక్కడ సీఎండీగా కొనసాగడానికి వీల్లేదు అని చెప్పి సంబంధిత అధికారులకు, మంత్రులకు, హోంమంత్రికి, ప్రధానమంత్రికి అందరికి ఫిర్యాదు చేసినాం. కానీ సింగరేణి సీఎండీగా శ్రీధర్ని తొలగించలేదు. టెండర్లను ఆపమని చెప్పి 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదు. చివరికి ప్రహ్లాద్ జోషి గారికి నేను విజ్ఞప్తి చేసిన, ఒకవేళ మీకేమైనా రాజకీయపరమైన అవగాహన ఉంటే ఉండొచ్చు కేసీఆర్కు, మీకు కనీసం మేము ఇచ్చిన ఫిర్యాదును సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఫార్వర్డ్ చేయండి. ఈ నియమ నిబంధనలు దేశం మొత్తం ఒక విధంగా, అక్కడ మాత్రము కేవలం కేసీఆర్ అనుకున్న కంపెనీకి అనుకూలంగా ఉన్నాయా లేవా విచారణ చేసి ప్రాథమిక నివేదికను మీరు తీసుకోండి అని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా ప్రహ్లాద్ జోషి గారు పెడచెవిన పెట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది, ప్రైస్ బిడ్ కూడా ఓపెన్ అయిపోయింది నైని కోల్ మైన్ కి సంబంధించి. మిగతా పక్కనే సుభద్రమైన పక్కనే ఉంటే ఒక్క మెట్రిక్ టన్ కి 490 రూపాయలు ఉంటే ఇందులో 1093 రూపాయలు లోయెస్ట్ ప్రైస్ బిడ్ కింద అదాని గారు వేసింది. వచ్చే నెలలో సింగరేణి బోర్డు సమావేశం ఏర్పాటు చేసి అతనికి కాంట్రాక్ట్ ఒప్పందాలు చేసేది ఒకటే పెండింగ్ ఉంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, రంకెలేసిన బీజేపీని కేంద్రం మీద పోరాటం చేస్తామన్న కేసీఆర్ నేను అడుగుతున్నా, దొంగ సొమ్ము పంచుకోవడానికి మీరు ఇద్దరు ఒక్కటే. మీరు ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజలు పండించిన వరి కొనుగోలు చేసే కాడ, లేకపోతే నియమ నిబంధనలు ఉల్లంఘించి అధికారులను కొనసాగించే కాడ మీరు ఇద్దరు ఒకటే ఉంటారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి ఒడ్ల కోసం ఒకడు కొట్లాడుతున్నా అంటాడు, అవినీతికి పాల్పడ్డోని ఇంకోని జైలుకు పంపిస్తున్నా అని అంటారు. మేము పార్లమెంటు సభ్యులుగా, ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీగా, పిసిసి అధ్యక్షుడిగా, స్వయంగా సీనియర్ 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా తెలంగాణ కోసం కొట్లాడిన, రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా ప్రధానమంత్రితో సహా స్వయంగా కలిసి అవినీతికి సంబంధించి నియమ నిబంధనల ఉల్లంఘన గురించి రాతపూర్వకమైన ఫిర్యాదు చేసి ప్రధానమంత్రితో సహా వివరించిన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి కేసీఆర్ దోపిడీకి సహకరిస్తుంది. దోపిడీలో వీళ్ళిద్దరూ తోడు దొంగలే. ఈ రోజు సింగరేణి కుంభకోణం మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తలేదు? 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సింగరేణికి సీఎండీగా శ్రీధర్ కొనసాగుతుంటే అతన్ని తొలగించాల్సిన కేంద్ర ప్రభుత్వం సర్వ అధికారాలు ఉన్న డిఓపికి ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఎందుకు మేము ఇచ్చిన ఫిర్యాదును సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు, సిబిఐకు, ఇతర విచారణ సంస్థలకు ఎందుకు ఆదేశిస్తలేరు? మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఒప్పందం ఏంది? మీ ఇద్దరికి ఉన్న కుమ్ముక్కేందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కాబట్టి ఈరోజు మేము అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం, అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదులు చేసినాం, అన్ని సంబంధిత శాఖల మంత్రులకు ఫిర్యాదు చేసినాం, హోంమంత్రి, ప్రధానమంత్రి కూడా ఫిర్యాదు చేసినాము. అయినా సింగరేణిలో జరుగుతున్న వేలాది కోట్ల రూపాయల దోపిడీని నియంత్రించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ఇన్ని ఫిర్యాదులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా బరి తెగించి ప్రతిమా శ్రీనివాస్ కంపెనీకి దొడ్డిదారిన అదానీని అడ్డం పెట్టి
ఈ కోల్ మైన్ ను నైనీ మైన్ ను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మాకు చివరికి మిగిలింది కోర్టు తలుపు తట్టడమే. టెండర్ కాంట్రాక్టు ఒప్పందం జరిగిన మరుక్షణం మేము తెలంగాణ హైకోర్టు ప్రధానమంత్రి కూడా ఫిర్యాదు చేసిన రాతపూర్వకంగా టెండర్లు ఓపెన్ కాకముందే, టెండర్లు వేయకంటే ముందే, టెండర్లు పిలిచిన మరుక్షణమే ఏ కంపెనీకి టెండర్ రాబోతుందో ఈ నియమ నిబంధనలు ఎవరి కోసం కఠినతరం చేసి అతనికి మాత్రమే అర్హత సాధించేటట్లు ఎట్లా చేసిండ్రో రాతపూర్వకమైన ఫిర్యాదు చేసినాం. మేము చెప్పింది చెప్పినట్టుగా బరి తెగించి ఎన్ని ఫిర్యాదులు చేసినా వెనక్కి తగ్గకుంటే ప్రభుత్వం ముందుకెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కేసీఆర్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ దోపిడీని నరేంద్ర మోడీ ప్రభుత్వం సమర్థిస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ నాయకులు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. సింగరేణి సంస్థ ప్రజల సొత్తు, కార్మికుల సొత్తు. 50,000 మంది కార్మికులు కష్టపడి తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలను సైతం వదిలి సింగరేణి సంస్థను కాపాడుతుంటే కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ గారి కూతురు గౌరవాధ్యక్షురాలుగా ఉన్న సింగరేణి కార్మిక సంఘం, బొగ్గు గని కార్మిక సంఘం ఈరోజు సమాధానం చెప్పాలి. కళ్ళ ముందు 50,000 కోట్ల రూపాయల నైనీ కోల్ మైన్ ను అదానీ కంపెనీకి కట్టబెట్టి వెనకాల నుండి ప్రతిమా శ్రీనివాస్ అప్పచెప్తుంటే ఎందుకు సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు కవిత గారు మాట్లాడతలేరు? ఎందుకు మేము పార్లమెంట్ సభ్యులుగా ఫిర్యాదు చేసిన కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తలేదు? ఎందుకు కోల్ ఇండియా నిబంధనల ప్రకారం జాయింట్ వెంచర్స్ అలౌ చేయాలి, కన్సార్షియం ను అలౌ చేయాలి, మిగతా పోటీని పెంచాలి, పారదర్శకంగా టెండర్లను ఫైనల్ చేయాలి? వీటన్నిటిని కాదని సింగిల్ కంపెనీకి అర్హత సాధించే విధంగా, సింగిల్ కంపెనీ టర్న్ ఓవర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండే విధంగా నిబంధనలు కఠినతరం చేసి స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ను ఈ రోజు కోల్ ఇండియా అమలు చేస్తుంది. స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ అగెనెస్ట్ గా ఇవాళ టెండర్లు పిలిచింది సింగరేణి. అధికారిని నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తారు, టెండర్లు నియమాలను ఉల్లంఘించి కట్టబెడుతున్నారు. ఇంత దుర్మార్గం జరుగుతున్నా, ఇంత దోపిడీ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఏమనడం లేదు అంటే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ నుంచి ప్రొటెక్షన్ మనీ తీసుకుంటుందని మేము ఆరోపణ చేస్తున్నాం. వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలకు భారతీయ జనతా పార్టీకి నిధులు సమకూరుస్తున్నదే కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ దోపిడీని కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది. ఈరోజు ఎన్నికలున్న రాష్ట్రాలలో అసదుద్దీన్ ఓవైసీ తిరుగుతాడు భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి, ఎన్నికలేని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని అస్థిరపరచడానికి కేసీఆర్ తిరుగుతాడు. దీన్ని బట్టి కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ, అమిత్ షా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రకంగా అవినీతితో కూడుకున్న రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు ఎట్లా చేస్తారో చూస్తున్నాము. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా న్యాయస్థానం తలుపు తడతాం. సింగరేణి సీఎండీగా కొనసాగిస్తున్న శ్రీధర్ మీద చర్యలు తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. దోపిడీకి పాల్పడి సింగరేణి సంస్థను ముంచడానికి వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగే విధంగా టెండర్లను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రజలు, మీడియా మిత్రులు కూడా గమనించాలి. బీజేపీ, టీఆర్ఎస్ వేరు కాదు, ఒకే తానులోని ముక్కలు. మోడీ, కేసీఆర్ యొక్క ప్రభుత్వాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయి. ప్రజలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడే విడిపోయినట్టు, కొట్లాడినట్టు నాటకాలు ఆడుతున్నారు. అవినీతిలో మాత్రం ఇద్దరు కలిసి భాగస్వాములు, ఒకటే తలలో ఒకటే కంచంలో కలుపుకొని తింటున్నారు ఇద్దరు, బీజేపీ, టీఆర్ఎస్. కాబట్టి సింగరేణి దోపిడీ మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తక్షణమే మరొకసారి ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. మేము రాతపూర్వకమైన ఇచ్చిన విచారణ, మేము ఏదైతే మీకు వినతి పత్రం ఇచ్చినామో, ఏదైతే కంప్లైంట్ మీకు ఇచ్చినామో, మీరు తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించండి. ఒకవేళ సిబిఐ విచారణకు ఆదేశించే ముందు మీకు ఏదైనా అనుమానం ఉంటే ప్రాథమిక విచారణ చేసి నివేదిక ఇవ్వమని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ప్రధానమంత్రి గారు మా ఫిర్యాదులను ఫార్వర్డ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.